మోసం చేసేవారు ఎప్పటికీ ఎదగరు. ఒక వ్యాపారి గ్రామాల మధ్య ప్రయాణిస్తూ ఉప్పు సంచులు అమ్మేవాడు. ఉప్పు సంచులను తన గాడిదపై ఎక్కించి ప్రయాణం మొదలుపెట్టాడు. ఒకరోజు వారు ఒక చెరువు దగ్గరకు వచ్చారు. అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. అకస్మాత్తుగా గాడిద జారిపోయి నీటిలో పడిపోయింది. వ్యాపారి వెంటనే పరుగెత్తి వచ్చి గాడిదను బయటకు లాగాడు. ఉప్పు నీటిలో కరిగిపోయి భారం చాలా తక్కువ అయింది. గాడిద సంతోషపడింది. మరుసటి రోజు మళ్లీ అదే మార్గంలో వారు ప్రయాణం మొదలుపెట్టారు. ఈసారి గాడిద ఉద్దేశపూర్వకంగా జారిపోయింది. మళ్లీ ఉప్పు కరిగిపోయింది. రోజురోజుకు ఈ మోసం కొనసాగింది. వ్యాపారికి అనుమానం పెరిగింది. చివరికి వ్యాపారికి అసలు విషయం అర్థమైంది. మరుసటి ఉదయం అతను ఉప్పు బదులు పత్తి ముద్దలను గాడిదపై ఎక్కించాడు. మునుపటిలానే వారు మళ్లీ ఆ చెరువు వైపు బయలుదేరారు. గాడిద మళ్లీ నీటిలో పడిపోయింది. కాని ఈసారి పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. పత్తి నీటిని పీల్చుకుని భయంకరంగా బరువెక్కింది. భారం వల్ల గాడిద లేవలేకపోయి బాగా కష్టపడింది. వ్యాపారి నవ్వుతూ, "ఇక నన్ను మోసం చేయలేవు" అన్నాడు. గాడిద తల వంచి సిగ్గుతో, పశ్చాత్తాపంతో నిలబడింది. ఆ రోజునుంచి వారు నిజాయితీగా ప్రయాణం సాగించారు. ఈ కథ మనకు చెప్పే నీతి: మోసం చేసేవారు ఎప్పటికీ ఎదగరు. ఎవరైనా పదే పదే మోసం చేస్తే గమనించండి. తెలివిగా పాఠం నేర్పండి.